నాట్లు ఇది తెల్ల గులాబీ, నాట్లండి. ఇది చిన్న రసాలు నాట్లు, నాటుకాయలండి. ఇది జలాలు, అండి. సువర్ణ రేఖ, ఇది పెద్ద రసాలు. పెద్ద రసాలు. పెద్ద రసాలు కూడా పుల్లగానే ఉంటాయి. ఏం పెట్టుకోవాలో తెలియట్లేదు. మార్కెట్లో ఇన్ని రకాల కాయలు చూసిన తర్వాత చివరికి నేను నాటుకాయలు తీసుకున్నానండి. అవి గట్టిగా ఉండి ముక్క మెత్తబడకుండా చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఒక క్లాత్ తీసుకెళ్ళాను, నీళ్లు కడగడానికి వాళ్ళే ఇచ్చారు. అవి శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవడానికి నేను అన్ని ప్రిపేర్ అయ్యి క్లాత్ తీసుకుని వెళ్ళాను అనమాట. ఇవి కాయలు 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉన్నాయండి. పెద్ద రసాలు అయితే 60 రూపాయల వరకు పైన చెప్పారనమాట. కాయ కొట్టడానికి ఇంకొక 5 రూపాయలు. ఇలా అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళి నేను ఒక 25 కాయ తీసుకున్నాను. చిన్న సైజు కాబట్టి 25 తీసుకున్నాను. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే 8 ముక్కలు, పెద్దవాళ్ళు ఉంటే 4 ముక్కలు, అలా మీ ఇష్టాన్ని బట్టి ఇవన్నీ చక్కగా ముక్కలు కట్ చేయించుకుని తెచ్చుకోండి. ఇక్కడ జీడికి విపరీతమైన డిమాండ్ ఉందండి. ఈ జీడిలో బాగా B12 దొరుకుతుందట. అందుకని ఇవి తీసుకెళ్ళి ఎండబెట్టి పొడి చేసుకుని వాటర్లో కలుపుకొని తాగుతున్నారని అతను చెప్తున్నాడు. మీకు కావాలంటే తీసుకెళ్ళండి అన్నాడు, కానీ నేనైతే ఇంకా అవి తెచ్చుకోలేదండి. అవి నాకు తెలీదు తాగితే ఎలా ఉంటుందో అనేసి. ఈ జీడికి కూడా అక్కడంత డిమాండ్ ఉందన్నమాట. 25 కాయలకండి 25 మామిడికాయలకి కిలో ఉప్పు, 1 కిలో మరియు 100 గ్రాముల కారం, 1 కిలో 100 గ్రాముల ఆవపిండి, 100 గ్రాముల మెంతులు, చిన్న కప్పు శనగలు, 1.5 నుంచి 2 కిలోల వరకు మంచి నూనె కూడా పోసుకోవచ్చండి. అప్పుడే చాలా బాగుంటుంది. యాక్చువల్గా అయితే గుంటూరు మిరపకాయలు పట్టించుకుంటారు, మంచిగా ఉంటాయి అవైతే కారానికి. ఆవాలు కూడా లావువి కాకుండా సన్నటి ఆవాలు దొరుకుతాయండి, అవి తెచ్చుకోవాలి. నూనె ఇది వరకు ఊరగాయ పెడుతున్నారంటే గానుగ దగ్గర తెచ్చుకునే వాళ్ళు అనమాట. అప్పటికప్పుడు మంచి సువాసనతో ఉండేది. కొంతమంది నూనె కాచి పోసుకుంటారు, అవి బాగా చల్లారాక పోసుకోవాలి. మరి కొంతమంది పచ్చిగానే ఆ ఫ్లేవర్ కావాలనుకునే వాళ్ళు అలానే పోసుకుంటారు. ఇలా కట్ చేయించిన ముక్కలన్నీ నేను ఇలా మూట కట్టుకుని తెచ్చుకొని ప్రశాంతంగా అవన్నీ శుభ్రం చేసుకుని ఆ జీడులు తీసేసుకుని, ఒక పొర లాంటి తెల్లటి పొర ఉంటుంది కదండి ఈ జీడుల్లో, ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకుని అన్నీ రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇదివరకు ఊరగాయ పెడుతున్నానంగానే కోలాహలంగా రోజు అంతా ఇంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కదా. ఇలా ఒక జాడీని ఎండపెట్టుకున్నాను కడిగి శుభ్రంగా, ఎందుకంటే ఏమాత్రం తడి ప్లస్ వాసన ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది. ఇలా ఎండపెట్టుకుని తర్వాత ముక్కలన్నీ రెడీ పెట్టుకున్నాను. గట్టిగా ఉందండి ముక్క, చాలా బాగుంది ఈసారి దొరికింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, బోలెడన్ని పెట్టి అమ్ముతూ ఉంటారు. నేనైతే ఏస్ బ్రాండ్ పప్పు నూనె, టాటా సాల్ట్, 3 మ్యాంగో, ఆవపిండి, కారం, ఇంగువ ఇవన్నీ వాడాను అనమాట. అండ్ శనగలు, ఆ తర్వాత మెంతులు. మేము వెల్లుల్లిపాయ తినను కాబట్టి నేను అసలు ఇందులో వేయలేదు. ఇవన్నీ కలుపుకొని గుచ్చెత్తుకునే ముందు ముక్కల్లో ఒకసారి నూనె పోసారంటే ఆ నూనె ముక్కలకంతా అంటిందంటే మనం వేసిన ఉప్పు, కారం, ఆవపిండి అవన్నీ ఈజీగా ముక్కలకి పట్టేస్తాయన్నమాట. అందుకని ఒకసారి చక్కగా నూనె వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుని ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కలకి నూనె పట్టించిన బేసిన్లోనే నేను చెప్పిన పాళ్ళల్లో చక్కగా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఆవకాయ. ఇలా ఉప్పు, తర్వాత కారం, ఆవపిండి. ఇదివరకు అన్నీ పట్టించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి కదండి. ఎండల్లో ఎక్కడ గానుగలు ఉన్నాయో అవి కూడా కల్తీ ఉండి తెచ్చుకోవడానికి భయంగా ఉంది. అందుకని ఇలా అన్ని బ్రాండ్వి తెచ్చుకుని నేను వాడాను. 1 కప్పు మెంతులు, 1 కప్పు శనగలు పోసుకున్నామండి. ఇవేంటంటే బాగా ఊరిపోయిన తర్వాత మధ్య మధ్యలో వస్తుంటే భలే రుచిగా ఉంటాయి. మెంతులును శనగలు రెండు హెల్త్కి మంచిది కదా. తర్వాత ఇంగువ వేసేసుకున్నాను కొంచెం. ఆ తర్వాత ఈ పొడంతా చక్కగా కలిసేటట్టు గుచ్చెత్తేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. మీరు ఈ ముక్కలు కలిపే ముందే పిల్లలకు కానీ ఎవరైనా కరెక్ట్గా టేస్ట్ చేసే వాళ్ళు ఉంటే ఒకసారి చూస్తే ఉప్పది ఎక్కువ ఉన్న, కారం ఎక్కువ ఉన్న, మీరు 3వ రోజైనా తిరగ కలిపేటప్పుడు వీటిని మీరు సరి చేసుకోవచ్చు. బట్ యాక్చువల్లీ ఈ కొలతలతో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి.
ఇలా అన్నీ కలిపేసుకుని రెడీగా పెట్టుకున్న ముక్కలన్నిటినీ ఈ ఈ నూనెలో ఈ నూనెంతా కారంలో కలిపేటట్టు చక్కగా ఈ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతులు, ఇంగువ, శనగలు ఇవన్నీ కలిపేటట్టు చక్కగా కలిపేసేసుకోండి. అప్పుడు ఈ ముక్కలన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూ ఈ కారం అంతా పట్టించి అప్పుడు జాడీలోకి పెట్టుకోవాలండి. మీరు ఆల్రెడీ ముక్కల్లో నూనె పెట్టారు కాబట్టి, నూనె వేసారు కాబట్టి వాటికి నూనె పట్టుకుంటుంది, ఈజీగా అంటేస్తుంది అనమాట. మీరు నూనె పోయకపోతే ముక్కలకి ముక్క అలా విడిగా అయిపోతుంది. కాబట్టి ఇలా చక్కగా అన్నిటికీ పట్టించి జాడీలో పెట్టేసుకోండి. ఒకవేళ మీకు నేను చెప్పిన కొలతలు కన్ఫ్యూజింగ్ ఉంటే 50 మామిడికాయలకి 2 కిలోల కారం, 2.25 కిలోల ఆవపిండి, 1/4 కిలో మెంతులు, కప్పుడు శనగలు, 2.5 కిలోల పప్పు నూనె, 2.25 కిలోల మెత్తని ఉప్పు. 100% బాగుంటుందండి ఈ కొలతలతో పెట్టుకుంటే. వెల్లుల్లిపాయ అది ఐడియా లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు. ఇలా అన్ని ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిల్లో చక్కగా కలిపేసేసుకుని జాడీలో పెట్టేసుకుని 3 రోజులు ఖచ్చితంగా ఉండనివ్వాలండి. అప్పుడు బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా నువ్వుల నూనె వాడండి, అప్పుడు బాగుంటుంది. ఊరగాయ ముక్క కూడా మెత్తపడదు. నువ్వుల నూనె వేడి చేస్తుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. పచ్చడి అయితే అస్సలు పాడవదండి. మనం అందులో సగం నూనె పోసుకున్నాం కదండి, కిలోలో తత్తిమా సగం ఈ మొత్తం మనం జాడీలోకి పెట్టుకున్న తర్వాత ఆ నూనె అంతా ఈ జాడీలో పోసేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే మంచిగా ఉప్పు ఈ ఊటతో, మామిడికాయ ఊటతో పాటు నూనె కూడా పట్టుకుంటుంది, మంచిగా ఊరడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఈ పచ్చళ్ళన్నీ ఇదివరకు విపరీతంగా తినేవాళ్ళు, 3 పూట్ల తిన్నా వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు పచ్చళ్ళు ముట్టుకోవద్దని చెప్తున్నారు కదండి. వీటికి ఏం చేయాలో తెలుసా? మీరు పచ్చడి తింటే కంచండి చక్కగా మజ్జిగ తాగేయాలండి. మజ్జిగ రసం తాగేశారనుకోండి అసలు వేడి చెయ్యదు, ఘుమఘుమలాడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు పెట్టుకుని చలికాలంలో తింటే మరి కొత్తదనం, ఎర్ర ఆవకాయ, కొత్త ఆవకాయ అంతా మనం మిస్ అయిపోతాం కదా. చక్కగా తినండి, విపరీతమైన మజ్జిగ తాగేసేయండి, అప్పుడు ఏమీ చేయదు, వేడి చేయదు అనమాట. మజ్జిగలో పంచదార వేసుకుని తాగడము అలాంటివి చేశారంటే చలవ చేస్తుంది. 3వ రోజు 3 రాత్రులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఈ ఆవకాయల్ని చక్కగా అంతా ఒక బేసిన్లో కానీ పెద్ద గిన్నెలో కానీ వేసుకుని తిరగగలపడానికి మంచిగా కలిపేసేసేయండి. అప్పుడు అసలు ఊటలు ఉరుతూ ఉంటుందండి. ఆ పైన మొత్తం నూనె పోసేసేయాలన్నమాట. ఇంకా ఎంత బాగుంటుందంటే ఊరగాయ ఘుమఘుమలాడిపోయి ఏడాది నిలవ ఉండే పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఈసారి మా పచ్చడి చాలా బాగుందండి, అందుకే మీకు కూడా చూపించాను. చక్కగా వాసన కట్టేసుకుని వీటిల్లో తడివి అవి పెట్టకుండా మంచిగా ఉంచుకున్నారనుకోండి చక్కగా నిలవ ఉంటుంది. నూనె పై వరకు ఉండేటట్టయితే కనుక పచ్చడి పాడవదండి. నూనె లేకపోతే ఎండిపోయినట్టయిపోయి ఆవకాయ పొడిగా అయిపోతుంది. సో మీరు తయారు చేసి ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.